జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. మన సనాతన ధర్మం యొక్క పేజీలో శ్రీమద్ రామాయణము సుందరకాండ 31వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ విధముగా ఆలోచిస్తున్న హనుమంతుడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడట. చెట్ల చాటున కూర్చుని సీతాదేవికి వినపడేట్టుగా రామకథను గానం చెయ్యాలి అని అనుకున్నాడట. అదేవిధంగా హనుమంతుడు రామకథను గానం చేయసాగాడట. ఈ విధముగా ఇక్ష్వాకు వంశములో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు దశరథుడు. ఆయన గొప్ప కీర్తిమంతుడు మరియు ఐశ్వర్యవంతుడు, ధర్మాత్ముడు, బలంలో దేవేంద్రుడిని మించినవాడు. దశరథుడు గొప్ప రాజర్షి, అహింసావ్రతమును సత్యవాక్పరిపాలనను అవలంబించినవాడు. దశరథుడు 4 సముద్రముల మధ్య ఉన్న భూమిని కూడా పరిపాలించేవాడు. ఆ దశరథుని పెద్ద కుమారుని పేరు రాముడు. రాముని ముఖము చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. రాముడు మానవులలో ఉత్తముడు, గొప్ప ధనుర్ధారి. రాముడు ఎల్లప్పుడూ ధర్మమునే పాటించేవాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేటటువంటి వాడు. అటువంటి రాముడు తన తండ్రి ఆదేశం మేరకు అరణ్యవాసమునకు వెళ్ళాడు. రాముని వెంట ఆయన భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణుడు కూడా అరణ్యవాసములకు వెళ్ళారు. పరాక్రమవంతుడైన రాముడు అడవిలో ఉండగా అనేక మంది రాక్షసులను చంపాడు. రాముడు రాక్షసులను చంపాడు అన్న విషయము రావణుడికి తెలిసింది. రాముడి మీద ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాడు రావణుడు. రావణుడు ఒక మాయామృగమును పంపి రాముడిని లక్ష్మణుడిని దూరంగా పంపి సీతాదేవిని వంచనతో అపహరించాడు. రాముడు సీతను వెతుకుతూ అరణ్యములో తిరుగుతూ వానరరాజు అయిన సుగ్రీవునితో స్నేహము చేశాడు. సుగ్రీవుని కోరిక మేరకు రాముడు వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం ఇప్పించాడు. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వానరులు సీతను వెతకడానికి నలుమూలలకు పంపబడ్డారు. ఆ వానరులలో నేను కూడా ఒకడిని. సంపాతి చెప్పిన మాటలను బట్టి సీత లంకలో ఉన్నదని తెలుసుకున్నాను. 100 యోజనములు కల సముద్రమును దాటి లంకలో ప్రవేశించాను. రాముడు చెప్పిన గుర్తులు బట్టి ఇక్కడ ఈ అశోకవనములో సింసుపా వృక్షము కింద ఉన్న ఉత్తమరాలు సీత అని గుర్తించాను అని మౌనం వహించారుట హనుమంతుడు. సింసుపా అనేది తెలియకపోతే ఎవరైనా అడిగితే చెబుతాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇందులో కామెంట్ పెట్టండి.
ఇక హనుమంతుడు ఈ విధముగా పలికిన పలుకులన్నీ కూడా సీతాదేవి ఆశ్చర్యముతో వినసాగిందిట. తల పైకి ఎత్తి చూసిందిట. ఆ శింసుపావృక్షము మీద కొమ్మల చాటున ఉన్న హనుమంతుడిని చూసిందిట. రామకథను హనుమంతుడి నోట విన్న సీతాదేవి ఎంతో సంతోషించిందిట. హనుమ మాటలు ఎవరన్నా విన్నారా అని అనుమానంతో అటూ ఇటూ చూసిందిట. మనసులో ఆ శ్రీరాముడిని స్మరించుకుందిట. తనకు విముక్తి లభించబోతోన్నదని సీతాదేవి ఎంతో ఆనందించిందిట. మరలా తల పైకి ఎత్తి హనుమంతుడి వంక చూసిందిట సీతాదేవి. ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ 31వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్.